వాటికి న్యాయాధిపతులు లేకున్నను, పై విచారణకర్తలు లేకున్నను, అధిపతులు లేకున్నను చీమలు ఏ విధంగా వేసవి కాలం మందు ఆహారాన్ని సమకూర్చుకొని సిద్ధపరచుకొని ఉంటాయో, కోతకాలం మందు ధనమును కూర్చుకొని ఈ విధంగా ఆహారాన్ని భుజించి తన కష్టకాలంలో, శ్రమకాలంలో దేవుని పట్ల ఆశకొని ఆహారాన్ని సమకూర్చుకొని తిని ఎంత బాగుంటుందో, ఈ లోకంలో నువ్వు ఉండుచుండగా మరి శ్రమల గుండా వెళ్తున్నావా, నిరీక్షణ కలిగి ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, మానసిక స్థితులు బాగా లేకుండా ఉంటున్నావా? యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు. సోమరిని చూసి నేర్చుకోమంటాడు కదా. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టుకుని జ్ఞానాన్ని సంపాదించుకోను అంటున్నాడు నీతోనే యేసయ్య. ఇప్పుడు అవి ఏ విధంగా ప్రిపరేషన్ ఉన్నాయి కదా. మనం ఈ లోకంలో ఆయా ప్రాంతాల్లో వెళ్ళాలనంటే 1 నెల ముందు, 2 నెలల ముందు ఎయిర్ టికెట్ కానీ, బస్ టికెట్ కానీ, ట్రైన్ టికెట్ కానీ తీసుకుంటాం. మరి పరలోక రాజ్యానికి సిద్ధపరచుండగా మనం అందరం ఏ విధంగా సిద్ధపడాలి కదా. ఇంకా సోమరితనంతోనే మనం పడుకొని ఉన్నాలా? కాదు కదా. ఈ లోకంలో నీ కొరకు, నా కొరకు జన్మించినటువంటి యేసయ్యని అంటి పెట్టుకొని ఈ లోకంలో మనం ఆయన కొరకు జీవించి మంచి ఈవులను పొందుకొని ఈ లోకంలో గొప్ప మేళ్ల చేత నిన్ను నన్ను నడపాలని ఆశకొని ఉండగా మనందరికీ మేళ్ళు ఈ వాక్యం చేత దీవెనకరంగా ఉండుగా. ఆమేన్.